హలో నమస్తే. ఈరోజు ఉగాది సందర్భంగా ఈహా టీవీ ప్రేక్షకులందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ ఈహా టీవీ పక్షాన ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. దిశ పేపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొండు. ఆ సందర్భంగా 2-3 కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. కొంతమందికి కుర్చీ పోయిందనే బాధ ఉంది, ఆ బాధలో దుఃఖంలో ఉన్నారు అని చెప్పిండు. ఆ కొంతమంది ఎవరంటే కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ. కరెక్టే ఉండొచ్చు, ఎందుకంటే కుర్చీ పోతే పదవి పోతే ఎవరికైనా బాధ ఉంటుంది, ఉండొచ్చు, దాంట్లో మనం డౌట్ పడాల్సిన అవసరం. కానీ కుర్చీ పోయిందని కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎంత బాధలో ఉందో, ఇలా కుర్చీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చినవా అని ప్రజలు కూడా బాధలో ఉన్నట్టు మనకు ప్రజల నాడిని బట్టి అర్థమైంది. కుర్చీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మనం ఏ ఉద్దేశంతో ఇచ్చినాం, ఎందుకు ఇచ్చినవా అని ప్రజలు కూడా దుఃఖపడుతున్నట్టు మనకు కొంత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. అది అనేక విషయాలు, రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి, సరిగా టైంకి పంటకి సాగునీరు ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం గురించి, రేషన్ కార్డులు, ఇంధనం ఇళ్ళు, ఇట్లా అనేక విషయాలు, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలోపు ఇస్తా అన్నది, వీటన్నిటి వల్ల కూడా ప్రజలు కూడా దుఃఖిస్తారు. మీరు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా కేసీఆర్ దుఃఖిస్తుండో కుర్చీ పోయిందని అనుకుంటున్నారో, కుర్చీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చినవని ప్రజలు దుఃఖిస్తున్నారు. అది కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని దాన్ని బట్టి పరిపాలన చేస్తే ప్రజలు దుఃఖించకుండా సంతోషంగా ఉంటారు. ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీకి వన్ వేగా ఒక 4 జిల్లాల్లో అయితే వన్ వేగా క్లీన్ స్వీప్ చేశారు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్లో. అక్కడ ఉన్న ప్రజల ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క పరువును తీయకుండా మీరు కాపాడండి. బీఆర్ఎస్ పార్టీ ముందో ప్రతిపక్ష పార్టీల ముందో వాళ్ళ పరువు తీయమాకండి, ప్రజల పరువుని. ఎందుకంటే మీరు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారో, కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేసింది, మీకు రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా టైంకి ఇవ్వకుండా, సాగుకి నీళ్ళు ఇవ్వకుండా, పరిపాలన సరిగ్గా ఇవ్వకుండా, మీకు మంచిగా అయిందని వాళ్ళు ఎత్తి పొడిచే ఏతులు మాట్లాడే పరిస్థితి తీసుకురాకుండా ఉంటే సంతోషంగా ఉంటారు, ప్రజలు దుఃఖించరు. అది కూడా గమనించండి. ఇది ఒక వార్త దిశ పేపర్లో ఇచ్చింది. ఇంకోటి, అదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ప్రజలకి మీరు ఒక చిట్టి రాసిస్తే కొడంగల్ ప్రజలకు కాందంటూ లేదు, ఏదంటే అది అయితే ఎన్నంటే అని డబ్బులు ఇస్తా అన్నాడు. మీరు ముఖ్యంగా కొడంగల్కి ఇవ్వచ్చు, మీరు అక్కడ ముఖ్యమంత్రి, మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇవ్వచ్చు, కానీ కొడంగల్ కోసమే ముఖ్యమంత్రి అయినట్టు మీరు మాట్లాడకూడదు. ఒకటి, మీరు కొడంగల్కి ముఖ్యమంత్రి కాదు, తెలంగాణకు ముఖ్యమంత్రి. కొడంగల్ని ఎట్లయితే మీరు ఏదంటే అది నేను చేస్తా, ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు తెస్తానంటున్నావు, ప్రతి నియోజకవర్గాన్ని కూడా అంత కాకపోయినా ఎంతో కొంత అయితే చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇంకొక వ్యాఖ్య కూడా చేసిండు, సీఎం కుర్చీ కొడంగల్కే మళ్ళీ ఒకసారి వస్తే 10 ఏళ్ళు కొడంగల్కే సీఎం సీటు వస్తుంది అన్నాడు. సీఎం సీటు కొడంగల్ కాదు, రేవంత్ రెడ్డికి వస్తుందని మీరు గతంలో కూడా చెప్పారు. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, రెండోసారి గెలుతారా లేదనేది ఇవాళ తెలియదు. మీరు 15 నెలలకే మీరు అన్ని ఓవర్ యాక్షన్ అంచనాలు వేసుకుంటే కేసీఆర్ కూడా ఇట్లే అనుకోండు. కేసీఆర్ ఏమనుకోండు, నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోయింది కాబట్టి ఇక దేశానికి ప్రధానమంత్రి అయితే కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయొచ్చు అని మహారాష్ట్రలో, ఒరిస్సాలో, ఇక్కడ పార్టీలు ఓపెన్ చేసి ఇక అయిపోయింది దేశ రాజకీయాల్లో, నేనే మొనగండి అన్నాడు. తీసి నేలకేసి కొడితే ప్రజలు ఎక్కడ పోయిండు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పోయిండు. అట్లే మీరు 15 నెలలు కాకముందే కళలు ఎక్కువ, పెద్ద పెద్ద కళలు కంటే కళలు అయితే కాబట్టి అది కాకుండా ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చే కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది. కాబట్టి కేసీఆర్ కళలు కాన్న రీతిలో మీరు కూడా, అంటే ఆ కేసీఆర్ అంటే 5 ఏళ్ళు ఫస్ట్ టర్మ్ చేసిండు, సెకండ్ టర్ము 5 ఏళ్ళు గెలిచాక ఆయనకి తలకెక్కింది అహంకారం, పదవి అహంకారం, పవరు, అధికార దర్పం. అవి ఎక్కితే ప్రజలు ఏం చేశారు, దింపి ఎర్రవెల్లికి పంపించారు. మీరు 15 నెలలకే నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటా, 10 ఏళ్ళు కొడంగల్కి ముఖ్యమంత్రి సీట్ ఇస్తారు. అది కాంగ్రెస్ పార్టీ, అది బీఆర్ఎస్ ఇంకోటి వచ్చే రీజనల్ పార్టీ కాదు, మీ సొంత పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణం ఏం జరిగిందో కూడా తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఎప్పటికిప్పుడు మిమ్మల్ని అక్కడ నుంచి తొలగించినా చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లుంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, కొణిజెట్టి రోషయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ఒక 10 నెలలు 12 నెలలు చేసిన తర్వాత ఢిల్లీ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారు ఒక చిట్టి మీద పేరు రాసుకొని వచ్చిండు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసిపోయింది. ఇక ఎవరు ఊహించాలి ఆయన ముఖ్యమంత్రి వద్దని కూడా. అట్లాంటి పరిణామాలు ఉంటాయి. ముఖ్యమంత్రిగా చాలా ఉద్దండులు, మహామహులు, 12 సార్లు 10 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు ఉండరు. ఎట్ ఏ టైం సింగిల్ టైం కూడా క్యాబినెట్లో మంత్రిగా లేని కిరణ్ కుమార్ రెడ్డిని
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చేసింది. ఎక్కడ దాకనేది మిమ్మల్ని మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి లాంటి కురువృత్తులు ఉన్నారు. కొన్ని దశాబ్దాల పాటు మంత్రి పదవులు, మంత్రులు పదవులు చేసిన ఆయన కాదని ముఖ్యమంత్రి మీకు ఇయలే. మొట్టమొదటి క్యాబినెట్లో కూడా మంత్రి కానీ మీకు ముఖ్యమంత్రి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యమైంది. ఏ స్థాయిలో అయితే మీకు ప్రాధాన్యత ఇచ్చారో ఆ స్థాయిలో తీసి నెలకేసి కొట్టినా కొట్టింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చిను, వాటిని ఎట్లా అమలు చేయాలి, వాటిని ఎట్లా ప్రజలను మెప్పించాలి, ఆ పనిలో ఉండడం తప్ప ఈ అన్ని ఏతులు మాట్లాడితే ఏతులు చివరికి అవి ఎడిపోతాయి తెలియదు. ఇది ఒక వార్త నిన్న వచ్చిన పత్రికలో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు వెలుగు పేపర్లో ఒక వార్త వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకి 45 రోజులు డెడ్ లైన్. ఏప్రిల్ 1 నుంచి 45 రోజులు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే. నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ఫండ్ రావట్లేదు, వాస్తవం అని చెప్పింది. ఇది ఎప్పుడో 1 year దాటిపోయింది, ఏది ఎన్నికలు నిర్వహించాల్సిన టైం కూడా. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని. ఆ హామీని నెరవేర్చడానికి నానా తంటాలు పడుతుంది. అది టెక్నికల్గా సపోర్ట్ చేయట్లే. ఏదో ఒక రకంగా మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు చట్టం చేస్తూ మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపినాం. ఈ కేంద్రం దగ్గర కొట్లాడండి బీసీ సంఘాలు పోయి అంటున్నాం. కానీ రాహుల్ గాంధీ ఏం చెప్తుండు, ఒక స్థానిక సంస్థల్లోనే కాదు బీసీ కులగన్న కానీ కులాల లెక్కలు తీసింది. ఏ కులానికి ఎంత సంపద పోవాలి, ఎన్ని పదవులు పోవాలి అనే లెక్క కోసం తీసినాం. ఇది దేశంలో అసమానతను సృష్టించింది, కుల లెక్కలు లేకపోవడం వల్ల. దానికోసం మేము లెక్కలు తీసినాం అంటున్నాం. కానీ పదవులలో వీటిలలో మీరు అంటలే, కేవలం 42% తీర్మానం చేసిన ఢిల్లీ పోయి కొట్లాడని సింపుల్గా ఎస్కేప్ అయ్యే పరిస్థితికి వచ్చారు. కానీ మీరు ఇచ్చే పదవులలో, రేపు ఇవ్వబోయే పదవులలో పాటిస్తామని చెప్పట్లేదు. దానికి నిన్న ఏం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు 45 రోజులు డెడ్ లైన్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి. చూద్దాం, కేంద్రంతో పోరాటం చేద్దాం, అవసరమైతే మనమే అమలు చేద్దాం. అమలు చేసిన తర్వాత ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తే ఏం చేద్దాం అంటే పార్టీ పరంగా టికెట్లు ఇద్దాం అంటున్నాం. అది ఎట్లా కుదిరిద్ది? బీసీ సంఘాలు ఎట్లా ఒప్పుకుంటాయి, బీసీలు ఎట్లా ఒప్పుకుంటారు? మీరు పార్టీ పరంగా టికెట్లు ఇస్తారని చెప్పలేదు కదా. పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి మేము 42% అమలు చేస్తామని ఎక్కడ చెప్పలేదు. మీరు చెప్పింది చట్టం చేస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు దానికి? పార్టీ పరంగా ఆ రోజు ఇవ్వచ్చు. పార్టీ పరంగా ఇచ్చే దాంట్లో నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. అది ఎన్ని రోజులు ఇస్తారు, ఎవరు ఇస్తారు, దానికి చట్టం ఏముంది, చట్టబద్ధత లేదు. చట్టబద్ధత ఉన్న దానికి దిక్కు లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బీసీలు కోరుకునేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని 10% నరేంద్ర మోడీ పెట్టిన రిజర్వేషన్ని తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలబడి అమలు చేస్తుంది. దానికి ఎక్కడ అడ్డంకులు రాలే, దానికి చట్టం చేశారు. దీనికి ఎందుకు చేయరు? మీరు ఇచ్చిన డిక్లరేషన్ నిజంగానే అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే దీన్ని అమలు చేయాలి కదా అనే మొత్తానికి బీసీ రిజర్వేషన్, కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ మెడకి ఉచ్చుబడేటట్టుంది. కాంగ్రెస్ పార్టీ మెడకి చుట్టుకునే అవకాశాలకు కనిపిస్తుంది. దాని నుంచి బయటపడటానికి రకరకాల ఎత్తుగడలు వేస్తాను రేవంత్ రెడ్డి గారు. లేదు 42% పార్టీ పరంగా ఇస్తామని ఒకసారి, లేదు మేము తీర్మానం చేసిన ఢిల్లీ పోయి కొట్లాడదాం, నేను కూడా వస్తాను ఇంకోసారి. ఈ పోరాటం కోసం మీరు చెప్పలే ఎక్కడ. కామారెడ్డి డిక్లరేషన్లో అదే మాట చెప్పుంటే మేము 42% తీర్మానం చేస్తాం, కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఇస్తే ఇస్తాం, లేదంటే లేదు అని చెప్పుంటే బాగుండేది. మరి ఇవాళ చెప్పేటప్పుడేమో అంత గట్టిగా చెప్పారు, ఇవాళ ఓటుకు చెప్తున్నారు. కాబట్టి 45 రోజులు డెడ్ లైన్ అనేది అది సాధ్యమయ్యే పని కాదు. అది ఎన్నికలు నిర్వహించడం అనేది, ఎందుకంటే మనం గతం నుంచి చెప్తున్నాం, ఎప్పుడో డిసెంబర్లో జరుగుతాయి, నవంబర్లో జరుగుతాయి, సంక్రాంతి జరుగుతాయి అంటే ఎంత ఉత్త డొల్లా అని చెప్పినాం. అదే ఇప్పుడు జరుగుతుంది. రేపు 45 రోజుల్లో కూడా సాధ్యమయ్యే పరిస్థితి ఏం కనపట్టలే. ఎందుకంటే ఆ కమిట్మెంట్ ప్రభుత్వంలో లేదు. కమిట్మెంట్ ప్రభుత్వంలో ఉంటే అది వేరే ఉంటుంది, ఆ కథ వేరే ఉంటుంది. ఢిల్లీకి 30 సార్లు పోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ బిల్లు పెట్టాక ఎందుకు పోడు? బిల్లు పెట్టిన దానిపైన ఎందుకు మాట్లాడు? మొన్న బిల్లు పెట్టిన తర్వాత కూడా, కేంద్రానికి పంపిన తర్వాత కూడా ఢిల్లీ పోయింది. ఎందుకు కలవలే? అక్కడున్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని, హోంశాఖ మంత్రిని, ప్రధానమంత్రిని ఎందుకు కలిసి అడగలే, డిమాండ్ చేయలేదు? ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయని బీసీ సంఘాలను ఎందుకు అంటున్నారు? ఈ ధర్నాలు చేసినా కదా మీరు చెప్పాలా? మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఏంది అది చెప్పకుండా మీరు ధర్నాలు చేయండి నేను సపోర్ట్ ఇస్తా అంటే, ధర్నాలు చేస్తే అయ్యే పని అని ఇప్పుడు అయ్యేది అది. ఇక ధర్నాలు అంటే మళ్ళీ పాత కథ అవుతాయి. కాబట్టి 45 రోజుల్లో మీరు ఎన్నికలు నిర్వహించడం అంటే బీసీలను మోసం చేయటమే. నిజంగానే 45 రోజుల్లో మీకు ఎన్నికలు నిర్వహించే అంత వెసులుబాటు ఉందా, అవకాశం ఉందా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా మీరు పోతే బీసీలను దగా చేసినట్టు, మోసం చేసినట్టు అయింది. ఇక దానికి ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఇచ్చినాం కానీ బీజేపీ అమలు చేయట్లేదు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తాం అంటే ఎవడు నమ్మడు. మీరు పార్టీ పరంగా నిజంగానే ఇవ్వాలంటే 42% రాహుల్ గాంధీ చెప్పింది ఒక స్థానిక సంస్థలలో కాదు, అన్ని పదవులలో, అన్ని పంపకాలలో, సంపదలో కూడా వాటా కావాలన్నారు. మీరు ముఖ్యమంత్రి కూడా త్యాగం చేయాలి ఆ కాడికి వస్తే.
ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు అందరూ కూడా దిగిపోవాలి. ఇప్పుడు బీసీలకే ఇవ్వాలి సగం. అది ఇచ్చినప్పుడు నిజంగానే మీరు పార్టీ పరంగా ఇస్తారంటే ఎవడన్నా నమ్ముతారు, కమిట్మెంట్ ఉందిలే, ఇది వర్కౌట్ అయింది అని ఎవరైనా నమ్మటానికి అవకాశం ఉంటుంది. అది తప్ప ఇట్లా మీరు ఏదో ఉట్టికి 45 రోజులలో నిర్వహిస్తా అంటే ఎవడు నమ్మడు. ఇంకోటి, సాక్షి పేపర్లో పేదలందరికీ సన్నబియ్యం కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్లో ప్రారంభించబోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు ఇది కూడా ఉంది ఒకటి. అంటే రేషన్ కార్డు పైన ఇప్పటివరకు దొడ్డు బియ్యం ఇచ్చేది, దాన్ని సన్నబియ్యం కింద కన్వర్ట్ చేసి సన్నబియ్యం ప్రతి రేషన్ కార్డుకి ఇస్తాం. ప్రతి వ్యక్తికి, రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి 6 కేజీలు. అది కూడా రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు, రేషన్ కార్డు ఉన్న ఊర్లోనే తీసుకోవాలని లేదు. అది ఇప్పుడు కూడా అమలు అవుతుంది. అది ఒకటి పెడతారట. దాన్ని హుజూర్ నగర్లోనే ఎందుకు పెట్టారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన శాఖ కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో పెట్టి ముఖ్యమంత్రిని అక్కడ పిలిపించింది. దాంట్లో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమం ఓపెనింగ్ ఉంది. సరే, మంచిదే, సంతోషం. కానీ ఆ సన్నబియ్యం మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు మొక్క పట్టిన బియ్యం, మొక్క పురుగులు పట్టిన బియ్యం, వాసన వచ్చే బియ్యం, పౌడర్ వేసిన బియ్యం కాకుండా కాస్త మంచిగా శుద్ధంగా వండుకొని తినగలిగే బియ్యం ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. మీరు ఇచ్చిన సన్నబియ్యం పబ్లిసిటీ కోసం ఇస్తే ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు, సంతోషించరు, మళ్ళీ అది బ్లాక్ మార్కెట్కే పోతుంది. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, ఇదే సన్నబియ్యం కార్యక్రమానికి సంబంధించి హెలికాప్టర్, అసలు అది పల్లె వెలుగు బస్సు అని ఒక వార్తని ఇవాళ ఇచ్చారు నమస్తే తెలంగాణ. ఏందా హెలికాప్టర్ పల్లె వెలుగు బస్సు అంటే, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ని పర్యవేక్షించడానికి హుజూర్ నగర్ పోయిండు, హైదరాబాద్ నుంచి. నిన్న హెలికాప్టర్లో పోయిండు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు హెలికాప్టర్ని ఎర్ర బస్సు కంటే ఈజీగా, పల్లె వెలుగు బస్సు కంటే ఈజీగా తిప్పుతాను. ఎక్కడికంటే ఖమ్మం పోవాలంటే ఇన్ఛార్జి మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఖమ్మం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హెలికాప్టరే ఎక్కటం పోవటం. ఏంది ఇది? ప్రజల సొమ్ముని ఒకవైపు అప్పులైని అమలు చేయలేకపోతున్నాం, కేసీఆర్ అప్పులు చేసినారు కూడా మీరు చేస్తుంది ఏంది? హెలికాప్టర్లో తిరగాలనా? రోడ్డు మీద తిరగలేరా? ఒకవైపు ప్రజలు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో, ఇదే ఉత్తమ్ పద్మావతి గారి కోదాడ కాన్స్టిట్యున్సీలో రైతులు వరి పంట ఎండిపోతుంది నీళ్ళు ఇయ్యక, అదే నీటిపారుదల శాఖ మంత్రి ఆ చొరవ చూపరు. కానీ హెలికాప్టర్ల శాఖలు కొడతాను. నిన్న హుజూర్ నగర్ పోయిండు పర్యవేక్షించడానికి, హెలికాప్టర్లు పోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లు పోతాడు. ఈ హెలికాప్టర్ కథ అయింది, అది పల్లె వెలుగు వస్తాయి ఏమన్నా? ఉట్టినే అవుతుందే? దానికి అయ్యే ఖర్చు ఏంది, దానికి అయ్యే వ్యవహారం ఏంది? ప్రజాధనాన్ని అడ్డగోలుగా మంచినీళ్ళ లెక్క ఖర్చు పెడతారనే దానికి ఇది ఒక ఉదాహరణగా నమస్తే తెలంగాణ ఒక వార్తని ఇలా, ఇది హెలికాప్టర్ పల్లె వెలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని రాసింది. ఇప్పటికైనా దాని మీద సమీక్ష చేసుకోవాలి ప్రభుత్వం. ఈ ఎట్టబెడితే అట్లా మనం హెలికాప్టర్లు తిరగడానికి కాదు, మనం ప్రజాప్రభుత్వాన్ని, ప్రజల్ని లూటీ చేసే కార్యక్రమం చేయొద్దు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాం, మనం హెలికాప్టర్లో తిరిగితే ఎట్లా అని ఆలోచించుకొని కార్లలో తిరిగితే మంచిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కొడంగల్లో కీలకమైన వ్యాఖ్యలు, ఇంకొక వ్యాఖ్య కూడా చేసిండు. అది మన తెలంగాణ పత్రికలో ఇచ్చింది. అంటే భూములు కోల్పోయిన వాళ్ళకి లగచర్లలో ఇష్యూ అయింది కదా, లగచర్లలో ఇష్యూ అయ్యి 36 మంది రైతుల్ని దాదాపు 30 రోజుల పాటు జైల్లో పెట్టి ఉగ్రవాదులు, తీవ్రవాదులు లెక్క బేడీలు వేసి తిప్పారు. భూములు కోల్పోతుంటే వాళ్ళు ఘర్షణ పడ్డరు, ఇది ఆర్గ్యుమెంట్ అయింది అధికారులతోనే, మేము భూములు ఇయ్యం, మా భూమే మా జీవితం అని వాళ్ళు గొడవ పడితే, అట్లా మీరు ఎట్లా భూములు ఇయ్యరని బలవంతంగా వాళ్ళ జైలుకు పంపి వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరిపించి భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేశారని ఒక ఆరోపణ. ఆ ఆరోపణకి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పందన వచ్చింది. దానికి ఆయన తలొగ్గి ముఖ్యమంత్రి ఏం చేసిందంటే, మళ్ళీ నెక్స్ట్ రైతు సదస్సు ఏది పెట్టి మహబూబ్నగర్లో ఆ సదస్సులో ప్రకటించాం. లేదు లగచర్లలో మేము ఆ ఫార్మా కంపెనీని క్యాన్సిల్ చేసుకుంటున్నాం, వేరే ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తాం, ఈ భూసేకరణ కూడా బంద్ చేస్తాను, ఆఫ్ చేస్తాను అని చెప్పిండు. ఒక రోజుకి 2 రోజులకు ఆఫ్ చేసిందని చెప్పి మళ్ళీ వెంటనే భూసేకరణ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు నిన్న కొడంగల్ పోయి ఏం చేస్తానంటే, వాళ్ళని కూల్ చేయడానికి భూములు పోయిన వాళ్ళని, భూములు త్యాగం చేసిన వాళ్ళకి, భూములు కోల్పోయిన వాళ్ళకి ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తామంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏం ఉద్యోగాలు అయ్యి? ప్రభుత్వ ఉద్యోగాలా? ఎవరిస్తారు? ఇంటికి 2 ఉద్యోగాలు ఇచ్చేది ఎవరంటే, చివరికి నేను మొత్తం మ్యాటర్ చదివితే ఏముందంటే, అక్కడ పెట్టే కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తారండి. కంపెనీలలో నువ్వు ఇచ్చేది ఉద్యోగం, బండ్రోతుగిరి ఉద్యోగాలు, ఏం ఉద్యోగాలు ఇస్తారు కంపెనీల్లో? మీరు ఆర్డీఓ, ఎంఆర్ఓ ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళు ఏదో బండ్రోతుగిరి ఉద్యోగాలు ఇస్తారు, 15,000, 20,000 లేదా 30,000 ఉంటుంది. అలా భూమిని మొత్తం సర్వస్వం కోల్పోయి వాళ్ళ జీవితమే భూమే జీవితం, వాళ్ళ జీవితానికి ముడిపడి ఉన్న భూమిని త్యాగం చేస్తే నువ్వు ఉద్యోగం ఇస్తారంటే మీరైతే వదిలేస్తారు అట్లే? ఇప్పుడు మీ ఇళ్లలో భూములు పోయినాక ఉద్యోగాలు ఇస్తారు, 2 కాదు 5 ఇత్తనన్నా వదిలిపెట్టరు, భూమి కోర్టులోకి పోయి తెచ్చుకుంటారు. అంటే పేద ప్రజలంటే అంత అలుసు.
అంటే ఉద్యోగం ఇస్తారనే ఎగిరి గంతేసి భూములు ఇస్తారు, నా మీద ఉన్న వ్యతిరేకత పోద్ది అనుకుంటే తప్పు. భూమి పోయినోడు అది శాశ్వతంగా మర్చిపోడు. నువ్వు ఇచ్చే 2 ఉద్యోగాలు అబద్ధం. ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇయ్యదు, ఆ కంపెనీ ఇస్తాడు. కంపెనీ అనౌన్స్ చేసిందా? కంపెనీని మీరు మెడలోంచి ఇప్పించగలుగుతారా? అట్లాంటి చాలా కంపెనీలు వచ్చినాయి, చాలా కంపెనీలు నడుస్తున్నాయి. ఇయ్యాల చాలామంది రైతులు భూమి పోయిన వాళ్ళు ఒకటి కాదు కదా, 60 ఉద్యోగం కూడా రాని వాళ్ళు. ఇట్లాంటి ముఖ్యమంత్రులు, ఇట్లాంటి మంత్రులు స్టేజీల మీద హామీలు ఇచ్చి వాళ్ళ పదవులు పోయాక గాలికి వదిలేశారు. వాళ్ళు భూములు పోయిన వాళ్ళని అయ్యాలి నేను అనుకున్నా కానీ కాలేదు అని చెప్పి వదిలేసిన వాళ్ళు ఉండరు. అటు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదో నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి నేను భూములు పోయిన వాళ్ళకి 2 ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే అది అయ్యేది కాదు. నువ్వు జీవో చేసినావా? చట్టం చేసినావా? చట్టం చేయాలి కదా. భూములు కోల్పోయినా 2 ఉద్యోగాలు ఇవ్వాలి, ఇస్తేనే కంపెనీకి పర్మిషన్ ఇస్తా అని పెట్టాలిగా. అది ఇస్తే వాడేం చేస్తారు? కంపెనీ వాడు కోర్టుకు పోదు. ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, కానీ భూమి కోల్పోయినోడు కల్లా ఉద్యోగం ఇస్తే వాడు పని చేయకపోతే మేమేం చేయాలంటాడు. ఇది ఒక తిరకాసు ఉంటుంది, లీగల్ ఇష్యూ పాయింట్, టెక్నికల్ పాయింట్. ఇవన్నీ తెలుసు ముఖ్యమంత్రి గారికి. తెలిసి కూడా మళ్ళీ ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఇస్తా, 3 ఉద్యోగాలు ఇస్తాను ప్రజల్ని మభ్యపెట్టి భ్రమలలో ఉంచి మీ పని కానిచ్చుకునే వ్యవహారం తప్ప దీంట్లో ఏం లేదు. ఉట్టిదే ఈ 2 ఉద్యోగాలు అయ్యేది కాదు, పోయేది కాదు.